హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ క్యారెట్ ఫ్రై అండి. చాలా టేస్టీగా ఉంటుంది. సో దీనికోసం ఎలా చేయాలో వీడియో ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా పావు కేజీ క్యారెట్లు తీసుకొని పీలప్ చేసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక ఆవాలు, మినపప్పు, పచ్చనిపప్పు వేసుకొని, మీకు ఇష్టమైతే ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకోండి. కరివేపాకు మా పిల్లలు తినరండి, కానీ కంటికి చాలా మంచిది. ఇవన్నీ వేసేసుకొని పోపు వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని పోపులోకి వేసేసుకుందాము. వేసుకున్న తర్వాత ఈ పోపుని మరొకసారి కలుపుకొని, ఇప్పుడు ఇందులోకి పసుపు, కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ముక్కలకన్నీ పట్టేలాగా బాగా మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టేసుకుందాం. ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా అంతా కూడా కలిపేసుకుంది. ఇప్పుడు లో ఫ్లేమ్లోకి స్టవ్ని అడ్జస్ట్ చేసుకుందాము. సో ఈ క్యారెట్ వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. కంటి చూపుని మెరుగుపరుస్తుంది కదా, వెయిట్ లాస్లో కూడా ఉపయోగపడుతుంది. కంటిన్యూస్గా ఒక 30 డేస్ చూడండి, మీకే తెలుస్తుంది. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని దీంట్లోకి ఒక పొడి ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని 4-5 పచ్చిమిర్చి వేసుకొని, 5-6 వెల్లుల్లిపాయ రెబ్బలు, 2 టీ స్పూన్ల ఎండు కొబ్బరి, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకునే మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు క్యారెట్ ముక్క ఫ్రై అయిందో లేదో చూద్దాము. ఆయిల్ ఫ్లేమ్లో పెట్టాం కదా, ఇప్పుడు మెత్తగా అయింది. ఈ క్యారెట్ మిశ్రమంలోకి మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని వేసేసి ఇదంతా కూడా 2-3 నిమిషాలు పచ్చివాసన పోయేదాకా మరొక 5 నిమిషాలు ఫ్రై చేసుకొని, మీ దగ్గర కొత్తిమీర ఉంటే లాస్ట్లో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేస్తే సూపర్గా ఉండే క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. తినరు అనే పిల్లలు కూడా తినేంత బాగుంటుంది. సో ఈ కింద కాలిస్తా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మా బావ స్ప్రేస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని